మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లోని ప్రభుత్వ ఆసుపత్రి మార్చూరులో వ్యక్తి మృతదేహాన్ని కుక్కలో పీక్కుతిన్న ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆసుపత్రి సూపరింటెండెంట్ సహా ముగ్గురిని సస్పెండ్ చేసింది. జడ్చర్లోని పాత ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ పరిశీలించారు. ఇక ఘటనపై విచారణ చేపట్టిన ఆయన సూపరింటెండెంట్ చంద్రకళ, ఆర్ఎంఓ హరినాథ్, డ్యూటీ డాక్టర్ మనీషా, ఎంఎన్ఎంఓ రవిప్రకాష్పై సస్పెన్షన్ వేటు వేశారు. ప్రభుత్వ హాస్పిటల్లో జరిగిన సంఘటన దారుణం, ఘోరాతి ఘోరం. ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటన చూడలేదు మనం. ఒక వ్యక్తి చనిపోతే ఆ బాడీని ప్రభుత్వం మార్చిలో పెడితే కంప్లీట్గా 2 చేతులు కుక్క పీక్కొని తిన్నది. ఇంకా దారుణం ఏంటంటే అక్కడ ఫ్రీజర్ లేవు, స్ట్రెచ్చర్ మీద పెట్టలే బాడీని, కింద ఫ్లోర్ పైన వేసిండ్రు, కుక్కలన్నీ పీక్క తినడం జరిగింది. ఈ ఘటన ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక సంచలన వార్త అయింది. ఈ సంఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వాందే. ప్రభుత్వ నిర్లక్ష్యానికి, పేదల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం అంతటా ప్రభుత్వ హాస్పిటల్ను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. మరోవైపు ఈ ఘటనపై మాజీ మంత్రి లక్ష్మారెడ్డి స్పందించారు. ఈ ఘటన ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమని తెలిపారు. ఈ ఘటనలో కేవలం అధికారులను బాధ్యులను చేస్తూ సస్పెండ్ చేసి చేతులు దులుపుకోకుండా నాయకులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హాస్పిటల్లో జరిగిన సంఘటన దారుణం, ఘోరాతి ఘోరం. ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటన చూడలేదు మనం. ఒక వ్యక్తి చనిపోతే ఆ బాడీని ప్రభుత్వం మార్చిలో పెడితే కంప్లీట్గా 2 చేతులు కుక్క పీక్కొని తిన్నది. ఇంకా దారుణం ఏంటంటే అక్కడ ఫ్రీజర్ లేవు, స్ట్రెచ్చర్ మీద పెట్టలే బాడీని, కింద ఫ్లోర్ పైన వేసిండ్రు, కుక్కలన్నీ పీక్క తినడం జరిగింది. ఈ ఘటన ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక సంచలన వార్త అయింది. ఈ సంఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వాందే. ప్రభుత్వ నిర్లక్ష్యానికి, పేదల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి. డాక్టర్ అజయ్ కుమార్ అండి, కమిషనర్ తెలంగాణ వైద్య పరిషత్. ఇప్పుడు నిన్న బాడేపల్లి హాస్పిటల్లో భీమేశ్వర్ అనేటువంటి 30 years మేల్ని డ్రౌనింగ్ అంటే నీళ్ళలో మునిగి చనిపోవడం వలన హాస్పిటల్కి నిన్న 2/3/26 రోజున 5 గంటలకు తీసుకురావడం జరిగింది. వాళ్ళు ఏదైతే పోస్ట్మార్టం చేయడానికి కావాల్సిన పరిశ్రమాన్ని కూడా డాక్టర్ని 5 o'clock అందజేయడం జరిగింది. 5 నుంచి 6:30 వరకు పోస్ట్మార్టం చేయడం జరిగింది. అయితే చేసే ముందు 5 to 5:30 మధ్య లోపల కొన్ని డాగ్స్ లోపలికి ఎంటర్ అయ్యి డెడ్ బాడీని తినేసి అనేది మన మీడియాలో, సోషల్ మీడియాలో వస్తుంది. వీడియోతో సహా పెట్టారు. దానికి డెఫినెట్గా మేము చింతిస్తున్నాం. దాన్ని ఇంకోసారి జరగకుండా దాని మీద చర్యలు తీసుకోవడానికి భాగంగా యాక్చువల్గా బిల్డింగ్